హాయ్ టు ఆల్. సో ఈరోజు ఏంటంటే మనం డేటాబేస్ రిలేటెడ్ సమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి చూద్దాం. సో వాటిలో మనకి జనరల్గా డేటాబేస్ అంటే ఏంటి? సో డేటాబేస్లో మనకు వచ్చేసరికి ఫిజికల్ ఫైల్, లాజికల్ ఫైల్. సో వాటిలో ఫస్ట్ క్వశ్చన్ మనకేమొస్తుందంటే వాట్ ఈజ్ మీన్ బై ఫిజికల్ ఫైల్, వాట్ ఈజ్ మీన్ బై లాజికల్ ఫైల్, లేదంటే డిఫరెన్స్ బిట్వీన్ లాజికల్ ఫైల్ అండ్ ఫిజికల్ ఫైల్. సో ఫిజికల్ ఫైల్కి ఏంటంటే మెమరీ ఉంటుంది. సో మెమరీ ఉంటుంది కాబట్టి దానిలో డేటా అనేది ఇన్సర్ట్ చేయొచ్చు. బట్ లాజికల్ ఫైల్కి ఏంటంటే ఎటువంటి మెమరీ ఉండదు. బట్ మనం ఏంటి లాజికల్ ఫైల్ని మనం రన్ క్వరీ చేస్తే డేటా చూస్తున్నాం. ఎలా చూస్తున్నాం ఏంటి అంటే, సో సింపుల్గా నాకు ఫిజికల్ ఫైల్ ఉంది, ఓకేనా. అందులో ఏంటంటే రికార్డ్ ఫార్మేట్ ఆర్సీడీ అని ఉంది, నెంబర్ వచ్చేసరికి సో ఇది ఒక ఫీల్డ్ ఉంది, కీ ఫీల్డ్ ఇది అనమాట. సో ఇదేంటి ఒక ఫిజికల్ ఫైల్ అనేది క్రియేట్ చేశాను, ఓకేనా. అలాగే దీని మీద డిపెండ్ అయిన ఒక లాజికల్ ఫైల్ ఉంది. సో చూడండి, లాజికల్ ఫైల్ కూడా సేమ్ రికార్డ్ ఫార్మేట్ ఇచ్చాను, పీ ఫైల్ అని చెప్పి డేటా 01 అని ఇచ్చాను. సో ఇప్పుడు ఏంటి దీనిలో సమ్ డేటా ఉంది, రన్ క్వరీ చేస్తున్నాను. రన్ క్వరీ చేసినప్పుడు చూడండి 100, 200, 300 అని ఉంది ఏది ఫిజికల్ ఫైల్లో. సో ఇప్పుడు లాజికల్ ఫైల్ని రన్ క్వరీ చేద్దాం. బట్ లాజికల్ ఫైల్ని రన్ క్వరీ చేసినప్పుడు ఏంటి, అగైన్ ఇందులో కూడా సేమ్ అదే డేటా అనేది కనపడుతుంది. బట్ అది ఎలా ఏంటి అంటే, సో మనం లాజికల్ ఫైల్ని క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ పీ ఫైల్ అనేది ఇచ్చాం కదా. సో ఈ పీ ఫైల్ అనేది ఇచ్చినప్పుడు, ఈ కీవర్డ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ లాజికల్ ఫైల్ దీని మీద డిపెండ్ అయ్యి ఉందని. సో అప్పుడు ఏంటి, దీనిలో ఏ డేటా అయితే ఉందో అదే డేటా మనకి ఇక్కడ లాజికల్ ఫైల్లో చూపిస్తుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే లాజికల్ ఫైల్ని అప్డేట్ చేసి చూపిస్తాను, ఓకేనా. అప్డేట్ లాజికల్ ఫైల్ అన్నాను, ఇన్సర్ట్ F6 తీసుకున్నాను. సో 500 అని ఇచ్చాను, సో 600 అని ఇచ్చాను. సో 2 రికార్డ్స్ ఇన్సర్ట్ చేశాను, ఓకే. ఇప్పుడు అగైన్ రన్ క్వరీ చేస్తున్నాను. రన్ క్వరీ చేసినప్పుడు సో ఇంతకు ముందున్న 300 ప్లస్ ఇప్పుడు ఇన్సర్ట్ చేసిన 2 రికార్డ్స్ ఇందులో కనపడుతున్నాయి లాజికల్ ఫైల్. సేమ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఫిజికల్ ఫైల్ని కూడా రన్ క్వరీ చేద్దాం. సో ఫిజికల్ ఫైల్ని రన్ క్వరీ చేస్తే సేమ్ మనకు ఆ డేటా 500, 600 ఏ రికార్డ్స్ అయితే లాజికల్ ఫైల్లో ఇన్సర్ట్ చేసామో ఆ డేటా ఇక్కడ కూడా కనపడుతుంది. అల్టిమేట్గా మనం ఏం చెప్పొచ్చు, సో లాజికల్ ఫైల్ యూజ్ చేసి సింపుల్గా చెప్పాలంటే సింపుల్ లాజికల్ ఫైల్ని మనం అప్డేట్ చేసినా కానీ ఆ డేటా అల్టిమేట్గా వచ్చి స్టోర్ అయ్యేది ఎక్కడంటే ఫిజికల్ ఫైల్లోనే స్టోర్ అవుతుంది. దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు, సో లాజికల్ ఫైల్ అనేది మనకి ఎటువంటి డేటాని స్టోర్ చేసుకోదు. అది డేటా ఏదైనా కానీ ఫిజికల్ ఫైల్లోనే స్టోర్ అవుతుంది. సో జస్ట్ ఆ ఫిజికల్ ఫైల్లో ఉన్న డేటాని వ్యూ చేసి చూస్తుంది అనమాట. సింపుల్గా అంతే. లాజికల్ ఫైల్కి ఫిజికల్ ఫైల్కి డిఫరెన్స్ ఏంటంటే ఇదనమాట. ఫిజికల్ ఫైల్కి మెమరీ స్పేస్ ఉంటుంది, సో డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది. లాజికల్ ఫైల్కి ఎటువంటి మెమరీ స్పేస్ ఉండదు. సో అదేం చేస్తుంది, సో అది ఫిజికల్ ఫైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే జస్ట్ ఆ డేటాని వ్యూ చేసుకుని చూపిస్తుంది అనమాట. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏం అడుగుతారంటే, ఐ హ్యావ్ ఎన్ ఫిజికల్ ఫైల్ అండ్ వన్ డిపెండెంట్ లాజికల్ ఫైల్. Okay, I am trying to delete PF. Can I do it? సో సింపుల్గా ఏంటంటే, సో నాకు ఒక ఫిజికల్ ఫైల్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, నాకు డేటా 01 అనే ఫిజికల్ ఫైల్ ఉంది, దాని మీద డిపెండ్ అయిన ఒక లాజికల్ ఫైల్ ఉంది. సో ఇప్పుడు ఏంటి, నేను ఈ ఫిజికల్ ఫైల్ యొక్క ఆబ్జెక్ట్ని, సోర్స్ కాదు, సోర్స్ని డిలీట్ చేసేయచ్చు. సో వర్క్ ఆబ్జెక్ట్ చేస్తున్నాను, వర్క్ ఆబ్జెక్ట్ డేటా 01 అని ఇచ్చాను. సో ఇది ఈ ఆబ్జెక్ట్ని నేను డిలీట్ చేయాలని చూస్తున్నాను. సో దీని మీద డిపెండ్ అయిన ఒక లాజికల్ ఫైల్ ఉంది. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని డిలీట్ చేయాలంటే చేయొచ్చా లేదా అని అడుగుతాడు. సో సింపుల్గా డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇలా వస్తుంది, అగైన్ ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, కెనాట్ డిలీట్ ఫైల్ ఆర్ మెంబర్ ఆర్ ఫైల్ డేటా 01 అని వస్తుంది. సో ఎందుకు డిలీట్ చేయలేమంటే దీని మీద డిపెండ్ అయ్యి ఒక లాజికల్ ఫైల్ ఉంది. సో అప్పుడు మనం ఎప్పుడైనా కానీ ఈ ఫైల్ని డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఈ లాజికల్ ఫైల్ యొక్క, అంటే ఆ డిపెండ్ అయి ఉన్న ఫైల్ యొక్క, అది ప్రోగ్రామ్, ఈవెన్ లాజికల్ ఫైల్ అనే కాదు ప్రోగ్రామ్ అయినా అయి ఉండొచ్చు సమ్ టైమ్స్. సో ఏ ప్రోగ్రామ్ అయితే, ప్రోగ్రామ్ కాదు, ఓకే, డిపెండెంట్ లాజికల్ ఫైల్ అదే. సో డిపెండెంట్ అయిన లాజికల్ ఫైల్ యొక్క ఆబ్జెక్ట్ని ఫస్ట్ డిలీట్ చేయాలి. వర్క్ ఓబీజే, ఓకేనా, డేటా ఎల్. సో ఈ ఫైల్ని డిలీట్ చేస్తాను ఫస్ట్. ఈ ఫైల్ని డిలీట్ చేసేయచ్చు, ఆబ్జెక్ట్ డేటా ఎల్ డిలీట్. బట్
మనం ఈ ఫైల్ని డిలీట్ చేయాలన్నప్పుడు ఇది ఏది ఫస్ట్ ఫిజికల్ ఫైల్ని డిలీట్ చేయాలంటే ఫస్ట్ డిపెండెంట్ లాజికల్ ఫైల్ని డిలీట్ చేయాలి, ఆ తర్వాతే వర్క్ ఓబీజే డేటా 01. సో ఇప్పుడు మనం డిలీట్ చేయడానికి చూస్తే మనం డిలీట్ చేయొచ్చు అనమాట ఇది. సో సింపుల్గా ఎంత అనమాట, ఏదైనా ఒక ఫిజికల్ ఫైల్ మీద డిపెండెంట్ అయిన లాజికల్ ఫైల్ ఉందనుకోండి, మనం ఆ ఫిజికల్ ఫైల్ని డిలీట్ చేయాలని చూస్తే మనం డిలీట్ చేయలేం. ఫస్ట్ ఏ ఫైల్ డిపెండ్ దాని మీద క్రియేట్ చేసిన లాజికల్ ఫైల్ని డిలీట్ చేశాకే మనం ఈ ఫిజికల్ ఫైల్ని డిలీట్ చేయగలం, లేదంటే డిలీట్ చేయలేం. ఇది ఒక క్వశ్చన్ అడుగుతారు. ఆ తర్వాత ఇంకేంటి, హౌ మెనీ రికార్డ్ ఫార్మాట్స్ కెన్ బి డిఫైన్డ్ ఇన్ ఏ ఫిజికల్ ఫైల్. సో ఇప్పుడు ఏంటి, మనం ఫిజికల్ ఫైల్లో ఎన్ని రికార్డ్ ఫార్మాట్స్ ఇచ్చాం ఇక్కడ చూడండి. సో ఒక రికార్డ్ ఫార్మాట్ ఇచ్చాం, ఓకే వర్క్ అయింది. సో ఇంకో రికార్డ్ ఫార్మాట్ కూడా ఇద్దాం, RCD1 అని ఇద్దాం. ఫైల్ చేశాం, ఓకే చూడండి ఎర్రర్ ఇన్ DDS నాట్ అలైన్ విత్ స్పూల్ ఫైల్. ఓకే స్పూల్ ఫైల్లో చెక్ చేద్దాం. ఓకే సో బాటంకి వచ్చాం చూడండి, 2 ఎర్రర్స్ ఉన్నాయి. ఏంటి, ఫైల్ కంటే మోర్ దెన్ 1 రికార్డ్ ఫార్మాట్, ఫీల్డ్ డిస్క్రిప్షన్, సో ఆర్ ఫార్మాట్ కీవర్డ్ రిక్వైర్డ్ అని అడుగుతుంది. ఓకేనా, ఫైల్ కంటే మోర్ దెన్ 1 రికార్డ్ ఫార్మాట్. సో ఏంటంటే ఈ ఫిజికల్ ఫైల్లో 2 రికార్డ్ ఫార్మాట్స్ ఉన్నాయి, అందువల్ల ఏంటంటే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేము. ఇప్పుడు ఏంటి, ఒక రికార్డ్ ఫార్మాట్ డిలీట్ చేశాను, ఫైల్ చేస్తున్నాను, అగైన్ కంపైల్ చేస్తున్నాను. కంపైల్ చేస్తే వర్క్ ఆబ్జెక్ట్ చేసి చూద్దాం. వర్క్ ఓబీజే డేటా 01. సో చూడండి ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందా, సో క్రియేట్ అయింది. సో సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే ఫిజికల్ ఫైల్లో మనం ఏంటంటే ఓన్లీ 1 రికార్డ్ ఫార్మాట్ అన్నమాట. సో ఫిజికల్ ఫైల్ని ఏంటంటే ఓన్లీ 1 రికార్డ్ ఫార్మాట్ని డిఫైన్ చేయగలం. బట్ లాజికల్ ఫైల్కి వచ్చేసరికి ఏంటంటే మనం 32 వరకు డిఫైన్ చేయగలం. ఓకేనా, అవి మీరు చెక్ చేయండి, ఇది 32నేనే ఇంకా ఎక్కువ చేయొచ్చు అనేది చెక్ చేయండి. సో సింపుల్గా ఏంటంటే మనం ఫిజికల్ ఫైల్లో అయితే ఓన్లీ ఒక రికార్డ్ ఫార్మాటే ఇస్తాము, లాజికల్ ఫైల్లో ఏంటంటే అప్ టు 32 వరకు ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ కీ ఫీల్డ్స్ కెన్ బి డిఫైన్డ్ ఇన్ ఏ ఫిజికల్ ఫైల్. సో మ్యాక్సిమం ఏంటంటే 120 కీ ఫీల్డ్స్ అనేవి డిఫైన్ చేయగలం. సో ఇది కూడా మీరు చెక్ చేయండి ప్రాక్టికల్గా కావాలంటే. సో మ్యాక్సిమం మనం ఏంటంటే 120 కీ ఫీల్డ్స్ చేయగలం. సరే, ఆ తర్వాత అయిపోయింది. సో హౌ టు, సరే ఇవి 2 తర్వాత చెప్తాను. దానికన్నా ముందు ఏం చెప్తానంటే ఒక ఫిజికల్ ఫైల్ ఉంది మనకు, ఒక ఇప్పుడు ఫిజికల్ ఫైల్ డేటా 01 అని ఉంది. సో దీని ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం, అలాగే లాజికల్ ఫైల్ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేసాం. ఓకేనా, అది కూడా చెక్ చేద్దాం. వర్క్ ఓబీజే డేటా 01. ఓకేనా, సో ఈ ఆబ్జెక్ట్ ఉంది, అగైన్ సో వర్క్, సో లాజికల్ ఆబ్జెక్ట్ కూడా ఉంది. సో ఇప్పుడు నాకేంటంటే హౌ టు డిలీట్, సో ఫిజికల్ ఫైల్ ఆబ్జెక్ట్ కానీ లాజికల్ ఫైల్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్స్ని ఎలా, మళ్ళీ వాడు అడిగేటప్పుడు ఎలా అడుగుతాడు, హౌ టు డిలీట్ ఏ ఫిజికల్ ఫైల్ ఆర్ లాజికల్ ఫైల్ అని అడుగుతాడు. బట్ ఏంటంటే మీనింగ్ ఏంటంటే ఆబ్జెక్ట్ అనే మీనింగ్, సోర్స్ అని కాదు. సోర్స్ అంటే ఇదనమాట. బట్ వాడు అడిగేది ఏంటంటే ఇది, ఈ ఆబ్జెక్ట్ అనే మీనింగ్. వాడు అడగటం ఎలా అడుగుతాడంటే హౌ టు డిలీట్ ఏ ఫిజికల్ ఫైల్ ఆర్ లాజికల్ ఫైల్ అని అడుగుతాడు. మనం ఏం చేస్తున్నాం, ఇప్పటివరకు ఇక్కడ 4 అని తీసుకుని డిలీట్ చేస్తున్నాం. బట్ మనకున్న కమాండ్ ఏంటంటే డిలీట్ ఫైల్, ఇది కమాండ్. సో డేటా 01 అని ఇద్దాం. ఓకేనా, చూడండి కెనాట్ డిలీట్ ఫైల్ ఆర్ మెంబర్ ఫైల్. సో ఎందుకు, దాని మీద డిపెండ్ అయిన లాజికల్ ఫైల్ ఉంది కాబట్టి. సో ఫస్ట్ లాజికల్ ఫైల్ని డిలీట్ చేద్దాం. చూడండి ఆబ్జెక్ట్ డేటా ఎల్ డిలీటెడ్ అని వచ్చింది, వర్క్ ఓబీజే డేటా ఎల్. సో చూడండి ఆబ్జెక్ట్ అనేది డిలీట్ అయింది. సో ఫిజికల్ ఫైల్ని కానీ లాజికల్ ఫైల్ని కానీ డిలీట్ చేయాలి అంటే మనకున్న కమాండ్ ఏంటంటే డిలీట్ ఫైల్, ఏదో ఫిజికల్ ఫైల్ అవ్వచ్చు లాజికల్ ఫైల్ అవ్వచ్చు. ఇప్పుడు చూడండి డేటా 01 అని ఇచ్చాం. సో సింపుల్గా అది. సో పర్టికులర్ లైబ్రరీ ఇవ్వాలంటే సో ఆ లైబ్రరీ నేమ్ కూడా ఇవ్వచ్చు. బట్ నేనేంటంటే ప్రజెంట్ ఈ లైబ్రరీ కాబట్టి ఆ లైబ్రరీ నేమ్ అనేది ఇవ్వట్లేదు. సో ఇలా అనమాట. ఒక ఫిజికల్ ఫైల్ కానీ లాజికల్ ఫైల్ కానీ డిలీట్ చేయాలంటే మనకున్న కమాండ్ ఏంటంటే డిలీట్ ఎఫ్, ఇది కమాండ్. ఓకే, నెక్స్ట్ ఇంకా తర్వాత అడిగే క్వశ్చన్ ఏంటంటే హౌ టు డిలీట్ ఆల్ ది రికార్డ్స్ ఇన్ ఫిజికల్ ఫైల్స్. ఓకేనా, ఒక ఫిజికల్ ఫైల్ ఉంది. సో దానికన్నా ఓకే ప్రస్తుతానికి ఇదే చూద్దాం. ఒక ఫిజికల్ ఫైల్ ఉందండి. ఫిజికల్ ఫైల్ ఏంటి డేటా 01. సో దానికి ఆబ్జెక్ట్ కంపైల్ చేద్దాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఓకే,
దానిలో ఏంటి డేటా ఇన్సర్ట్ చేస్తున్నాను. సరే, దానికన్నా ఇంకా ఇవి కూడా చెప్పాలి కదా. సో ఒక ఫిజికల్ ఫైల్ ఉంది, దానిలో డేటా చూడాలంటే మనకున్న కమాండ్ ఏంటి, రన్ క్వరీ స్టార్ డేటా 01 అని ఇస్తాము. సో ఇది డేటా లేదు కాబట్టి కనపడట్లేదు. ఇది మనం ఏంటి డేటా చూడాలంటే, అదే డేటా అప్డేట్ చేయాలంటే యూపీడి డిటిఏ డేటా 01, ఇది మనకి డేటా అప్డేట్ చేయడానికి. సో 100, 200, 300, 400. సో దీని నుంచి బయటికి రావడానికి F3 ఇస్తున్నాను, ఎస్ ఇస్తున్నాను, ఓకే. రన్ క్వరీ అంటే సో కమాండ్ లైన్లో మనం ఇంతకు ముందు ఇన్సర్ట్ చేసిన కమాండ్స్ చూడాలనుకుంటే F9 ప్రెస్ చేస్తే వస్తాయి అనమాట. సో ఇప్పుడు చూడండి, రన్ క్వరీ చేస్తున్నాను. సో చూస్తే డేటా ఉంది. సో ఇప్పుడు నాకేంటి, అందులో ఉన్న అన్ని రికార్డ్స్ డిలీట్ అయిపోవాలి. ఒక ఫిజికల్ ఫైల్లో ఉన్న డేటా మొత్తం క్లియర్ అయిపోవాలంటే మనకున్న కమాండ్ ఏంటంటే క్లియర్ PFM, ఓకేనా, టేక్ F4. సో ఇక్కడ ఫైల్ ఇవ్వండి డేటా 01. లైబ్రరీ అనేది ఆప్షనల్, కావాలంటే మీరు ఇచ్చుకోవచ్చు, వర్మ 42551. సో ఇప్పుడు ఏంటి మెంబర్ అనేది, సో మెంబర్స్ కాన్సెప్ట్ ఇంకేం డిస్కస్ చేయట్లేదు. మెంబర్ అనేది ఫస్ట్ ఒక ఫిజికల్ ఫైల్కి ఇట్ సెల్ఫ్ మెంబర్ అవుతుంది కాబట్టి ఫస్ట్ అని ఇస్తున్నాను, ఎంటర్ ఇచ్చాను. చూడండి ఇప్పుడు రన్ క్వరీ చేయండి. రన్ క్వరీ స్టార్ డేటా 0. సో చూడండి డేటా అనేది అంతా రిమూవ్ అయిపోయింది. సో అలా కాకుండా డేటా మళ్ళీ ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, 100, 200, 300, 400. ఓకే, డేటా ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు రన్ క్వరీ చేద్దాం. సో ఈ డేటా ఉంది. నాకేంటంటే ఇందులో ఓన్లీ 300 అనే రికార్డ్ ఒకటే పోవాలి. సో అది ఎలా చేస్తామంటే సింగిల్ రికార్డ్, హౌ టు డిలీట్ ఏ సింగిల్ రికార్డ్ ఇన్ ఫిజికల్ ఫైల్ అని అడుగుతాడు. దానికి కమాండ్ ఏంటంటే యూపీడి డిటిఏ, ఇదే కమాండ్ డేటా 01. ఓకే, ఎంటర్ ఇవ్వండి. సో ఇస్తే ఇలా వస్తుంది అనమాట, నెంబర్ అని చెప్పి. సో ఆ తర్వాత ఏంటంటే పేజ్ డౌన్, ఓకేనా, పేజ్ డౌన్ ఇస్తే ఫస్ట్ రికార్డు ఇప్పుడు ఇలా ఒక రికార్డు వచ్చింది. సో ఈ రికార్డు మనకి డిలీట్ చేయాల్సింది లేదు, అగైన్ పేజ్ డౌన్ ఇవ్వండి. సెకండ్ రికార్డు వచ్చింది, అగైన్ పేజ్ డౌన్ ఇవ్వండి. థర్డ్ రికార్డ్, ఈ రికార్డ్ కదా మనం డిలీట్ చేయాల్సింది. సో ఇప్పుడు చూడండి, ఒక రికార్డ్ని డిలీట్ చేయాలి అంటే మనకున్నది ఏంటంటే షిఫ్ట్ F9 అన్నమాట. షిఫ్ట్ F11 అంటే F23 ప్రెస్ చేయాలి. సో దానికోసం షిఫ్ట్ F11 ఇస్తున్నాను. ఇస్తే చూడండి, ప్రెస్ F23 టు కన్ఫర్మ్ రికార్డ్ డిలీషన్ రిక్వెస్ట్. సో ఏంటి, ఫస్ట్ షిఫ్ట్ F11 నొక్కితే ఏమవుతుందంటే ఆ రికార్డు సెలెక్ట్ అవుతుంది. సో ఈ రికార్డేనా నువ్వు డిలీట్ చేయాల్సింది అని అడుగుతుంది. సింపుల్గా ఇలా వస్తుంది. మళ్ళీ అగైన్ షిఫ్ట్ F11 నొక్కు, రికార్డ్ డిలీట్ అవుతుంది అని చెప్తుంది అది. సో ప్రెస్ F23 అని అడుగుతుంది. ఇప్పుడు అగైన్ F20 అంటే షిఫ్ట్ F11 నొక్కండి. సో చూడండి, రిక్వెస్ట్ రికార్డ్ వాజ్ డిలీటెడ్ వచ్చింది. సో F3 ప్రెస్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు రన్ క్వరీ చేయండి. రన్ క్వరీ స్టార్ డేటా 01. ఓకేనా, చూడండి. సో 300 అనే రికార్డు రిమూవ్ అయిపోయింది. సింపుల్గా మనం ఏంటి, సో సింగిల్ రికార్డు రిమూవ్ చేయాలంటే ఎలా చూస్తాం, అన్ని రికార్డ్స్ రిమూవ్ చేయాలంటే అన్నీ ఎలా డిలీట్ చేయాలంటే చూస్తాం అనమాట. సో ఇలా. సో ఆ తర్వాత వచ్చే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ఆల్ యాక్సెస్ పాత్స్ అవైలబుల్ ఇన్ DB2. సో మనకి అవైలబుల్ అంటే డేటాబేస్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా పాత్స్ ఉన్నాయి అని అడుగుతుంది. సో మనకి ఏంటంటే జనరల్గా 2 టైప్స్ ఆఫ్ యాక్సెస్ పాత్స్ ఉంటాయి అనమాట. అవి ఏంటి అంటే సో ఇవి సీక్వెన్షియల్ యాక్సెస్ పాత్ అంటాము, ఇంకోటి కీడ్ యాక్సెస్ పాత్ అంటాం. సో సీక్వెన్షియల్ యాక్సెస్ పాత్ అంటే ఏంటంటే బేస్డ్ ఆన్ RRN. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇందులో డేటా 01 ఉంది కదా, ఇందులో ఏంటంటే కీ ఫీల్డ్ ఉంది. సో ఎప్పుడైతే మనం కీ ఫీల్డ్ అనేది డిఫైన్ చేస్తాము అంటే సో అప్పుడు డేటా అనేది బేస్డ్ ఆన్ దిస్ కీ ఫీల్డ్ మీద బేస్ అయ్యి డేటా యాక్సెస్ అవుతుంది. అలా కాకుండా కీ ఫీల్డ్ అనేది లేదనుకోండి, అప్పుడు ఈ సీక్వెన్షియల్ యాక్సెస్ పాత్ అనేది జరుగుతుంది అన్నమాట. ఇది ఓకేనా. 2 టైప్స్ ఆఫ్ యాక్సెస్ పాత్స్ ఉంటాయి. ఒకటేమో సీక్వెన్షియల్ యాక్సెస్ పాత్, ఇంకొకటి కీడ్ యాక్సెస్ పాత్. కీ ఫీల్డ్ ఉంటే బేస్డ్ ఆన్ కీ బేస్డ్ అయ్యి యాక్సెస్ అవుతుంది, లేదంటే సీక్వెన్షియల్ యాక్సెస్. సీక్వెన్షియల్ యాక్సెస్ ఎలా జరుగుతుందంటే బేస్డ్ ఆన్ RRN అంటే రిలేటివ్ రికార్డ్ నెంబర్ అన్నమాట. సో ఇవి జనరల్గా అడిగే బేసిక్ క్వశ్చన్స్, బట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మ్యాక్సిమం అడుగుతారు, లేదంటే సింగిల్ రికార్డ్ని ఎలా రిమూవ్ చేస్తామనేది అడుగుతారు. తర్వాత వచ్చేసరికి ఇది ఒకటి అడుగుతారు,
సో బట్ మోర్ ఓవర్ అన్నీ ఇంపార్టెంటే, బట్ జనరల్గా అడిగే బేసిక్ క్వశ్చన్స్ ఇవి. రేపు ఇన్ డీటెయిల్గా ఇంకా సమ్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఓకేనా? హౌ టు డిలీట్ ఏ ఫిజికల్ ఫైల్ ఆర్ లాజికల్ ఫైల్ అనేది ఆల్రెడీ చూసాం. డిలీట్ ఎఫ్ అనే కమాండ్ ఆల్రెడీ చూసాం కాబట్టి దాని గురించి డిస్కస్ చేయట్లేదు. రేపు ఏంటంటే రిమైనింగ్ కమాండ్స్ చూద్దాం అన్నమాట. థ్యాంక్ యూ.